హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూరజ్ రియల్ ఎస్టేట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మియాపూర్లో ఉన్నామండి. అంటే మన మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర మాతృశ్రీ నగర్ అని ఉంటుంది. సో అక్కడ మాతృశ్రీ నగర్లో అయితే ఉన్నామండి. ఇక్కడ మనకి ఒక 3 బెడ్రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్న ఒక అపార్ట్మెంట్ అయితే వచ్చిందండి. ఇది వచ్చేసి మనకి టోటల్గా 500 స్క్వేర్ యార్డ్స్లో అయితే ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇది మనకు ఇంకొక 3 మంత్స్లో హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తారు. నేను మీకు ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో 2 ఫ్లాట్స్ ఉన్నాయి. అంటే ఈచ్ ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్తో ఉన్నాయి. ప్రజెంట్ నేను మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. 3 బెడ్రూమ్ వచ్చేసి 1500 స్క్వేర్ ఫీట్లో అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. యాజ్ పర్ ది పర్మిషన్స్తో వీళ్ళైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అంటే మాతృశ్రీనగర్ అనగానే కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, కొన్ని సర్వే నెంబర్స్లో ఇష్యూ ఉంది, సో ఇక్కడ రిజిస్ట్రేషన్స్ అవ్వేమో అలా డౌట్ ఉంటుంది. బట్ ఇది దానికి సంబంధించింది కాదండి, ఇది క్లియర్ అండి. సో ఇది మీకు రిజిస్ట్రేషన్స్ అవుతాయి, లోను వస్తుంది. యాజ్ పర్ ది పర్మిషన్స్తోనే వీళ్ళు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. డీవియేషన్ అయితే ఏమీ లేదు. ఈచ్ ఫ్లాట్ వచ్చేసి 1500 ఎస్ఎఫ్టీలు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈచ్ ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది మొత్తం 500 స్క్వేర్ యార్డ్స్లో G+5 ఫ్లోర్స్. జీ అనేది ఏం పార్కింగ్ అండి, రిమైనింగ్ 5 ఫ్లోర్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్. టోటల్గా వచ్చేసి 10 ఫ్లాట్స్ అయితే వస్తున్నాయి. ఈచ్ ఫ్లాట్కి యూడిఎస్ వచ్చేసి 50 స్క్వేర్ యార్డ్స్ అయితే వస్తుందండి. ఈ ఏరియాలో ఒక గజం వచ్చేసి 1,00,000 నుంచి 1,30,000 దాకా అయితే నడుస్తుంది ధర. సో మనకి ఇక్కడ 50 గజాల ల్యాండ్ అనేది అయితే వస్తుంది. ఇందులో మనకి వెస్ట్ ఫేసింగ్ అలానే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లాట్ కూడా ఒక కార్ పార్కింగ్ అయితే ఇస్తున్నారు రిజర్వ్డ్గా. సో అలానే ఇక్కడ వచ్చేసి 3 బెడ్రూమ్ ఫ్లాట్స్లో 2 బెడ్రూమ్స్కి ఏమో అటాచ్డ్ ఉంటుంది. అంటే మాస్టర్ బెడ్రూమ్కి దీనికి ఇంకొకటి కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. దీనిలో హాల్ అనేది అయితే ఇచ్చారు. హాల్లో చిన్న పూజా గది ఇచ్చారు, మీరు ఇప్పుడు చూడొచ్చు. ఆ పూజా గది బాల్కనీ పక్కన ఉంటుందన్నమాట. అంటే బాల్కనీని కొంచెం కట్ చేసి పూజా గదిలాగా చేశారు. దీనివల్ల మనకి పూజా గది కూడా వస్తుంది ఫ్లాట్లో. ఇంకొకటి దీనికి వచ్చేసి 2 బాల్కనీస్ ఉంటాయండి వెస్ట్ ఫేసింగ్ దానికి. సెకండ్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ, అలానే జనరల్గా హాల్లో ఉండే బాల్కనీ కూడా ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. సో దానికి ఈస్ట్ ఫేసింగ్ దానికి వెస్ట్ ఫేసింగ్ దానికి కూడా 2 బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. అంటే మాస్టర్ బెడ్రూమ్ అలానే కిడ్స్ బెడ్రూమ్లో. గెస్ట్ బెడ్రూమ్ మట్టుకి కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చున్నారు. ఇంకొక 3 మంత్స్లో ఫ్లాట్ అనేది అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే లైక్ రెడీ టు ఇంటీరియర్స్. ఇప్పుడు ఆల్రెడీ ప్లాస్టరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా అయితే అయిపోయినాయి. సో వర్క్స్ అయితే ఫాస్ట్గానే నడుస్తున్నాయండి. సో మనం ఇప్పుడు పర్చేజ్ చేసుకోవచ్చు, అలానే బ్యాంక్ లోన్కి కూడా వెళ్ళొచ్చండి. ఎనీ బ్యాంక్ లోన్కి అయితే మీరు వెళ్ళొచ్చు, అది మీ ప్రొఫైల్ని బట్టి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ అనేది అయితే సేల్కి అవైలబుల్గా ఉందండి. ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ అండి. ఇదంతా హాలు, డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది సెకండ్ బెడ్రూమ్, అంటే కిడ్స్ బెడ్రూమ్ అండి. ఇది కిడ్స్ బెడ్రూమ్. అక్కడ కిడ్స్ బెడ్రూమ్ ఒక వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ ఇందాక చెప్పాను కదా, 3 బెడ్రూమ్స్లో థర్డ్ బెడ్రూమ్ కూడా బాల్కనీ ఉంటుంది ఇక్కడ అని. అంటే వెస్ట్ ఫేసింగ్ దానిలో 2 బాల్కనీస్ అయితే వస్తాయి. సో ఇది మన బాల్కనీ ఉంటుందండి. అలానే కిచెన్కి మళ్ళీ యూటిలిటీ ఉంటుంది. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను.